యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా ప్రసంగి గ్రంథంలోని వాక్య ధ్యానాన్ని ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు అమీనాపేట వాస్తవ్యులు సహోదరులు మేడిబోయిన ధర్మలింగేశ్వరరావు గారు, సహోదరి వెంకటేశ్వరమ్మ. వీరి కుమారుడు మురళీ గంగాధర్రావు గారు, కుమార్తె దివ్య, అల్లుడు గోపాల్ సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు. ఈ మాసం మేము ప్రార్థించాం, ప్రభువా సహాయం చేయండి అని. మీ బిడ్డలకు మీరు మంచి మనసు ఇచ్చి సహకారం ఇచ్చారు. ఈ కుటుంబాన్ని దీవించండి. ధర్మ వెంకటేశ్వరమ్మ గారిను ఆశీర్వదించండి. వారి చేతి పనిని మీరు దీవించండి. పరిష్కారంలో మీ దాసుడు సహకారిగా ఉంటున్నారు. మీ కృప మీ కుమారుని కుటుంబంపై ఉంచండి. దివ్య, గోపాల్ కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి జీవన భృతి వారికి ఏర్పాటు చేయండి. మురళి కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి భవిష్యత్తు కొరకు కుమారుని సిద్ధపరచండి. మా ప్రేక్షకులు వాక్యం చేత దీవించబడినట్లు సహాయం చేయండి. యేసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. సొలొమోను గారు వ్రాసినటువంటి ఈ మాటలు చాలా లోతైన అర్థాలు తెలియజేస్తున్నాయి. నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తర్వాత అది నీకు కనపడును. కాస్ట్ యువర్ బ్రెడ్ అపాన్ ద వాటర్స్, ఫర్ యు విల్ ఫైండ్ ఇట్ ఆఫ్టర్ మెనీ డేస్. ఆహారము నీళ్ల మీద వేయటం ఏమిటి? అది చాలా దినాల తర్వాత మళ్ళీ కనపడటం ఏమిటి? నీరు అన్సర్టినిటీ. ఆహారం చాలా విలువైంది. నీ ఆహారం అన్నాడు, యువర్ బ్రెడ్ అన్నాడు. నీ ఆహారం అన్సర్టైన్ థింగ్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయటం? అది చాలా సందర్భాల్లో ప్రశ్న. కానీ ఒకటి మాత్రం ఉంది, నీ ఆహారం అన్నప్పుడు నీ కష్టార్జితం. నీ కష్టార్జితాన్ని నీవు ఇన్వెస్ట్ చేసినప్పుడు అది తగిన కాలంలో ఫలితం ఇచ్చి వెనక్కి వస్తుంది. విత్తనం భూమికి ఇస్తే చెట్టు వెనక్కి వస్తుంది. ఆ విధంగానే నీ కష్టార్జితం నీకెన్నడూ కూడా నష్టాన్ని తేదు, ప్రతిఫలం అందిస్తుంది అని నేను అర్థం చేసుకున్నాను ఈ మాటను. 2వ వచనం, 7గురికిని 8 భాగము పంచిపెట్టు, భూమి మీద నీకు ఏ కీడు సంభవించునో నీవెరుగవు. గివ్ ఏ పోర్షన్ టు 7 or even to 8, for you know not what disaster may happen on earth. నువ్వు ఇచ్చే స్థితిలో ఉన్నావు, సంపూర్ణంగా ఇవ్వటం నేర్చుకో. ఇంకా వీలైతే ఇంకొకరికి ఎక్కువ ఇవ్వు. 7 అనేది సంపూర్ణతను సూచిస్తోంది. సంపూర్ణంగా ఇవ్వు. నీది కాదు, నువ్వు ఉంచుకోకుండా ఇతరులకు ఇవ్వు. వీలైతే ఇంకా ఎక్కువ ఇవ్వు. భూమి మీద ఏం జరుగుతుందో నీకు తెలియదు కదా, ఎటువంటి కీడు నీకు వస్తుందో. డిజాస్టర్ అన్నాడు. ఏ కీడు అన్నప్పుడు డిజాస్టర్ అన్నాడు. ఎప్పుడు ఏది మీద పడుతుందో తెలియదు. ఆ దినాన ఆ 8 మంది నిన్ను ఆదుకుంటారు. కనుక స్వార్థం వీడు, నిస్వార్థంగా బ్రతుకు. నీతో పాటు 4 బ్రతికించు. లివ్ అండ్ లెట్ లివ్.
అప్పుడు వాళ్ళు నీకు సహాయకులు అవుతారు. తర్వాత మేఘాలు వర్షంతో నిండి ఉండగా అవి భూమి మీద దాన్ని పోస్తాయి. మేఘాలు వర్షంతో నిండి ఉండగా అవి భూమి మీద దాన్ని పోస్తాయి. మేఘాల యొక్క లక్షణం ఏమిటి? భూమి మీద వాటిని కృమ్మరించడమే. కనుక ఇక్కడ కూడా గివింగ్, మేఘాలు నిండిపోయాయి, అవి కృమ్మరించబడతాయి భూమి మీద. అలాగే నీ నిండైన వనరులు ఇతరులకు ఉపయోగపడాలి. మాను దక్షిణంగా పడినా ఉత్తరంగా పడినా అది అక్కడే ఉంటుంది. మాను ఏ దిక్కుగా పడింది అనేది ఏమీ ఇబ్బంది లేదు, అది అక్కడే పడి ఉంటుంది, ఎక్కడికి పోదు. గాలిని గుర్తుపట్టేవాడు విత్తడు, మేఘాలను కనిపెట్టేవాడు కొయ్యడు. గాలిని గుర్తుపట్టినవాడు విత్తడు. విత్తనం వేస్తున్నప్పుడు విస్తారమైన వర్షం వచ్చేస్తే అది కుళ్ళిపోతుంది. కనుక వాతావరణాన్ని గమనించాలి. మీరు వాతావరణ శాఖ, వ్యవసాయ శాఖ టైఅప్లో వాళ్ళు చెబుతున్న వార్తలు వింటే ఫలానా సమయం విత్తనాలు విత్తడానికి అనుకూలమని, ఫలానా సమయం కోత కొయ్యడానికి అనుకూలమని ప్రకటన చేస్తూ ఉంటాడు. మేఘాలు కనిపెడుతున్నాడు, వర్షం వచ్చేస్తుందంటే కొయ్యడు, కోస్తే తడిసిపోతుంది, పనులు పాడైపోతాయి. కనుక వ్యవసాయానికి వాతావరణానికి లింక్ అప్ ఉంది. ఆ లింక్ తెలియని వాడు వ్యవసాయం చేయలేడు. ఆ వాతావరణం మీద ఆధారపడి వ్యవసాయాన్ని చేస్తాడు. నిజమైన రైతు బెనిఫిట్ పొందుతాడు. 5వ వచనం, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎరుగుతున్నాయో నీకు తెలియదు, గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరుగవు, అలాగే సమస్తము జరిగించు దేవుని క్రియలను నీవు ఎరుగవు. 45 ఏళ్ల వయసు, 25 సంవత్సరాల సేవా జీవితం. దేవుని క్రియలు ఏ విధంగా జరుగుతాయి అనేది మనకు అర్థం కాదు. కానీ ఒక్కటి తెలుసు, అందులో సత్యము యథార్థత ఉంటాయి, అన్యాయం ఉండదు. కానీ భూమి మీద మనకు చాలా ఇబ్బందులుగా అనిపిస్తాయి. అనారోగ్యాలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ చికాకులు, ఉద్యోగంలో ఉండే ఇబ్బందులు, ఇవన్నీ కూడా మనకు చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుందంటే, ఏమిటి ఎలా జరిగిపోతున్నాయి, మనకు అంత ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నట్టున్నాయి ఏమిటి అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో రాజకీయ పరిస్థితులు, కొన్ని సందర్భాల్లో మతపరమైన అంశాలు మనకు వ్యతిరేకంగా నిలిచినట్టుగా అనిపిస్తుంది. కానీ అందులో దేవుని కార్యం జరుగుతుందని మనం గ్రహించలేం. ఉదాహరణ చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు మరియ గర్భాన ఉన్నప్పుడు ఒక శాసనం వచ్చింది. ప్రతివారు కూడా జన్మస్థలం స్వస్థలానికి వెళ్ళిపోయి అక్కడ జనాభా లెక్కల్లో పాలుభాగస్తులు పొందాలని ఒక శాసనం వచ్చింది. కైసర్ ఔగుస్తు ఒక జీవో ఇష్యూ చేశాడు. ఆ జీవో ప్రకారంగా వాళ్ళు మోర్ దెన్ 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. గర్భిణి, ఎంత ప్రతికూలత చెప్పండి. ఏమిటండి ఇప్పుడే రావాలా ఇలాంటి చట్టం? అదేదో కొంచెం ముందు వస్తే బాగుండేది, లేకపోతే తర్వాత వస్తే బాగుంటుంది కదా, మాకు ప్రతికూలంగా ఉన్నప్పుడే ఇలాంటి చట్టం రావాలా అని అనుకునే అవకాశం ఉంది. కానీ యేసు బెత్లెహేంలో పుట్టాలి, ప్రవచనాలు నెరవేరాలంటే. బెత్లెహేంకి వెళ్ళాల్సిన పని ఈ పేద దంపతులకి ఏముంది? కాబట్టి గవర్నమెంట్ జీవో తీసుకొచ్చాడు. అక్కడ ఆజ్ఞ బయలుదేరింది, వెళ్ళక తప్పలేదు, వెళ్ళారు. అర్థమవుతుందా? నా కుమారుని ఐగుప్తు నుంచి పిలిచి తిని అనేది నెరవేరాలి. ఐగుప్తు నుంచి నేను పిలిచాను యేసుక్రీస్తుని అనేది నెరవేరాలి అంటే యోసేపు మరియా బాబుని తీసుకుని వెళ్ళాలి. అందుకే అక్కడ హేరోదు రామాలో అంగలార్పు వినబడెను, రాహేలు ఓదార్పు తన పిల్లల విషయమై ఓదార్పు పొందలేకపోయాను అనే లేఖనం నెరవేరాలి. 2 సంవత్సరాల లోపల వాళ్ళందరూ కూడా చంపేశాడు. కాబట్టి మనం గమనిస్తే దేవుని కార్యాలు, లేఖనాల నెరవేర్పుల నిమిత్తం జరిగేటువంటి సంభవాలు ఇవేవి మనకు తెలియదు. ఈవెన్ దో వీఆర్ ఇన్ ద మినిస్ట్రీ ఫర్ లాంగ్ టైం, చాలా కాలంగా మనం ఉన్నా కూడా మనకు అర్థం కాదు. నేను 1 lakh రూపీస్ స్పెండ్ చేసి కట్టి
ఒక ట్రైనింగ్కి వెళ్ళటానికి నేను ప్రిపేర్ అయ్యాను. వీసా రాలేదు నాకు. యాజ్ ఎ క్రిస్టియన్ బిషప్ ఐ డిడ్ నాట్ గెట్ విజిటర్స్ వీసా ఫర్ యూఎస్ఏ. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. సాధారణంగా నేను అనుకున్నాను బిషప్ను కనుక వెంటనే ఇస్తారేమో అనుకున్నాను. దే అబ్జెక్టెడ్ మీ. ఇట్స్ ఎ క్రిస్టియన్ కంట్రీ. నా ముందు ఎంతోమంది క్రైస్తవేతలు ఆ దేశానికి వెళ్ళిపోయారు, వీసా పొందారు, అర్హతలన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు నన్ను అలౌ చేయలేదు. దేవుని కార్యములు దేవుని సమయంలో జరుగుతాయి. దేవుని విధానాలు వేరు, మన విధానాలు వేరు. మన దృష్టికి న్యాయాలు వేరు, దేవుని దృష్టిలో న్యాయమైనది వేరు ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాలి. చూలాలి గర్భాన ఎముకలు ఎదుగుతాం ఎవడికి తెలియదు. గాలి ఏ త్రోవన వస్తోందో వెళుతోందో ఎవడికి తెలియదు. అలాగే సమస్తం జరిగించే దేవుని క్రియలను నీవు ఎరుగలేవు. నువ్వు గుర్తుపడతావు, కానీ ఇది జరిగిపోతుందనేది నువ్వు చెప్పలేవు. హుదూద్ తుఫాను, హూ నోస్ దాట్? ఎవరికి తెలుసు ఎంత స్థాయిలో వస్తుందో? రాజకీయ నాయకులు వారి యొక్క ప్రలోభాలకు, వారి యొక్క వ్యక్తిగత లాభాలకు అది జయించాం ఇది జయించాం అన్నారు, కానీ జయించారు లేదో వాళ్ళకే తెలుసు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది దేవుని కార్యాలు ఎవరికి తెలుసు? షడ్రక్ మెషక్ అబేద్నెగోల దగ్గర అగ్నిగుండం రాజేయబడిన అనుభవం, అంత స్థాయి పరీక్ష గుండా వాళ్ళు వెళ్ళారు. దేవుని కార్యం అది ఎవరికి తెలుసు? ఇట్ ఇంపాక్టెడ్ ద హోల్ నేషన్ బాబులోన్. బబులోని దేశాన్ని ఒక్క దెబ్బకి ప్రభు పాదాల దగ్గర తెచ్చింది ఆ ఇన్సిడెంట్. అర్థమవుతుందా? కాబట్టి ఆయన కార్యాలు, ఆయన బిడ్డల విషయాల్లో భిన్నంగా కనిపిస్తాయి, కానీ దాని వెనక ఆయన ప్రణాళిక గొప్పగా నెరవేరుతుందండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఒక్క సిలువ 2000 సంవత్సరాలుగా ప్రపంచంలో సంచలనాత్మకమైనటువంటి మార్పు అనేక మంది జీవితాల్లో తీసుకుని వచ్చింది. దాని ప్రభావం ఇప్పటికీ కనిపిస్తుంది. దేవుని కార్యాలు నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు కదా అని లేదనుకోవద్దు. తర్వాత వచ్చిన ఉదయమందు విత్తనము విత్తుము, అస్తమయమందు నీ చేయి వెనుక తీయక విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండు సమానముగా ఎదుగునో నీవు ఎరుగవు. ఒకే రకమైన విత్తనాలు ఒకే భూమిలో ఒకే చేత్తో ఉదయం ఒకటి సాయంకాలం ఒకటి విత్తుతూ పోతే ఏది ఎక్కువ ఫలిస్తుంది, మొలకెత్తుతుంది అనేది నీవు ఎరుగవు. వండర్ఫుల్ కదండి, నిజమే. మనమే విత్తుతున్నాం, కానీ ఒకేలాగా ఉండవు, ఒకేలా రిజల్ట్ రావు. ఒకే తల్లిదండ్రి కంటున్నారు, కానీ ఒక రకం బిడ్డలే పుట్టడం లేదు కదా. కనుక ఇట్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. విత్తువానిలో లేదు, నీరు పోసేవాడిలో లేదు, దానికి శరీరం ఇచ్చే దేవునిలో ఉందన్నాడు. అవును, కనుక కన్న నీలో లేదు, కన్న నీ భార్యలో లేదు, నీకు ఇచ్చిన ఆ దేవునిలో ఉంది సమస్తం. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి నీ బిడ్డలను పెంచాలని వాక్యం చెబుతోంది. చాలా విషయాలు మనం ఆలోచించాలండి. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకు ఇంపుగా ఉన్నది. వెలుగు మనోహరమైనది నిజమండి. చీకటిలో ఉన్నవాడికి అర్థమవుతుంది వెలుగు యొక్క మనోహరత ఏమిటని. చెమ్మ చీకట్లో రాత్రంతా గడిపి తెల్లవారుజామున వేకువ జామున సూర్యకిరణాలు వస్తున్నటువంటి సమయంలో సృష్టి ఎంత అందంగా కనిపిస్తుందో తెలిసిన, మనోహరంగా కనిపిస్తుంది. అప్పటి వరకు డార్క్నెస్తో ఉన్నటువంటి ప్లేస్లో ఒక మనోహర దృశ్యం వెలుపటికి వస్తుంది. అదే వెలుగు మనోహరమైనది. సూర్యుడు నీ చూచుట కన్నులకు ఇంపుగా ఉన్నది. తెల్లవారుజామునే సూర్యుడు రావటం చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే సూర్యాస్తమయం చూస్తే చాలా కన్నులకు ఇంపుగా ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం సూర్యుని చూడలేం, కానీ ఉదయకాలం అలాగే అస్తమయ కాలం రెండింటా కూడాను సూర్యుడు చాలా కన్నులకు ఇంపుగా కనిపిస్తాడు. కొన్ని సందర్భాల్లో ఏలూరు నుంచి విజయవాడ సాయంకాలం పూట వెళుతున్నప్పుడు 5, 5:30, 6 సమయాల్లో సూర్యుడు భూమిలోకి దిగిపోతున్నట్టుగా కనిపిస్తున్న దృశ్యం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ సూర్యుడి యొక్క కలర్,
మండుచున్న అగ్నిగోళమే, కానీ ఒక మెజంటా, బ్రైట్ మెజంటా కలర్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ దృశ్యం. అది నాకు చాలా ఇష్టం. నేను చాలా సందర్భాలు చూశాను కూడా. కనులకింపుగా ఉంటుంది. చాలా సంవత్సరాలు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చినని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషంగా ఉండాలి, రాబోవున్నదంతయు వ్యర్థమే. ఎంతకాలం నువ్వు బ్రతుకున్నా కూడా సంతోషంగా ఉన్న దినాలే నీకు దక్కాయి, రాబోయేదంతా కూడా వ్యర్థమే. రాబోవున్నదంతయు కూడా వ్యర్థమే. సో ఇఫ్ ఎ పర్సన్ లివ్స్ మెనీ ఇయర్స్, లెట్ హిమ్ రిజాయిస్ ఇన్ దెమ్ ఆల్, బట్ లెట్ హిమ్ రిమెంబర్ దట్ ద డేస్ ఆఫ్ డార్క్నెస్ విల్ బి మెనీ, ఆల్ దట్ కమ్స్ ఈజ్ వ్యానిటీ. ఏమొస్తుంది? వృద్ధాప్యానికి వెళ్ళే కొలది నువ్వు పొందుతున్నటువంటి ఆయుష్ను బట్టి నువ్వు పెద్దగా ఆనందించలేవు. కనుక గతించిన కాలంలో వచ్చిన ఆనందం కంటే రాబోతున్న కాలంలో వచ్చే ఆనందం వృద్ధాప్యంలో తగ్గిపోతుంది. కనుక అంత వ్యర్థంగానే అనిపిస్తుంది ఆయుష్ మనకు. 9వ వచనం అతి ప్రాధాన్యమైన వచనం. ప్రసంగి గ్రంథంలోకి వెళ్ళా కూడా చాలా ముఖ్యమైన వచనం. ప్రసంగాల్లో అత్యధికంగా ప్రసంగికులు వాడేటువంటి వచనం. యవనుడా నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము. యవనుడా, రిజాయిస్ ఓ యంగ్ మ్యాన్ ఇన్ యువర్ యూత్ అండ్ లెట్ యువర్ హార్ట్ చీర్ యూ ఇన్ ద డేస్ ఆఫ్ యువర్ యూత్. వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ ద సైట్ ఆఫ్ యువర్ ఐస్. నీ కన్నులకు ఇష్టం వచ్చిన చొప్పున, నీ కోరిక చొప్పున, నీ దృష్టి ఇష్టము చొప్పున ప్రవర్తించుము. అన్నిటికీ ఓకే చెబుతున్నాడు. అయితే వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము. యవనస్తులు వారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క తలంపులు ఎట్లుంటాయి? యవన కాలాన్ని సంతోషపడాలి. పిల్లలు అంటారు, ఏమన్నా ఇప్పుడు మేము యూత్ అండి, ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తాం? ఎస్, ఐ అగ్రీ. సొలొమోను గారు చెప్తున్నాడు, అవును, ఐ అగ్రీ విత్ యూ. దిస్ ఈజ్ యువర్ యూత్. నీ యవన కాలం, నువ్వు సంతోషించాలి, నువ్వు కోరుకుంటున్నట్టుగా నువ్వు ఆనందించాలి, నువ్వు కోరుకుంటున్నట్టుగా నువ్వు అనుభవించాలి అని అన్నీ అనుకుంటున్నావు. అయితే వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునన్న విషయము జ్ఞాపకమునకు ఉంచుకొనుము. For every enjoyment and the pleasure you receive, you need to remember that you will be in the judgment. You must appear before God and His throne. ఆయన సింహాసనం ఎదుట నువ్వు నిలబడాలి యవనుడా. ఒక దినమున నీవు యవన కాలంలో చేసినటువంటి కార్యములను బట్టి జవాబు చెప్పవలసిన వాడవుగా ఉంటున్నావు. యు ఆర్ అకౌంటబుల్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట నీవు లెక్క అప్పగించి తీరాల్సిందే. చాలామంది యవనస్తులు దైవ భయం లేకుండా జీవిస్తున్నారు. దైవ భయం లేదు. నేను ఈ దినం టీవీలో చూస్తున్నాను, అత్యధికంగా యవనస్తులు హింస వైపు మరలిపోతున్నారు. గత సంవత్సరాలతో పోలిస్తే 44% అత్యధికమైన రక్తపాతం నమోదు చేశారట తీవ్రవాదులు. చాలా రకాలైన సంస్థల పేర్లు ఇచ్చారు, తీవ్రవాద సంస్థల పేర్లు ఇచ్చారు. వాటిలో జాయినింగ్స్ ఇంటర్నెట్ ద్వారా కాకుండా అదర్ మెథడ్స్లో జాయిన్ చేసుకుంటున్నారట. యూత్ మేము ఎంజాయ్ చేయాలి, మేము అనుకున్నది సాధించాలి, మేము అనుకున్నది చేయగలగాలి అనే ఉద్దేశంతో హింసాత్మక మార్గాలను ఎన్నుకుంటున్న వారి యొక్క శాతం దినదినానికి పెరిగిపోతుందని ప్రపంచ దేశాలన్నీ వర్రీ అయిపోతున్నాయి అని రాశాడు. వై ద యంగ్ యూత్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద పెర్సిక్యూషన్? హింసించడం వైపు ఎందుకు వెళ్ళిపోతున్నారు? క్రేజీనెస్ ఎందుకు వెళ్తున్నారు? తలలు నరికేస్తున్నారు, ఆటం బాంబ్స్ పెడుతున్నారు, లేదంటే మానవ బాంబులుగా వెళ్ళిపోతున్నారు. ఏమిటిదంతా కూడా ఎందుకు సంభవిస్తుంది? ఎక్కడ చూసినా కూడా యవనులు నేరాల్లో చిక్కుంటున్నారు, విద్యార్థికులైన వారి నేరాల్లో చిక్కుంటున్నారు. ఎందుకు జరుగుతుంది ఇదంతా? టు ఎర్న్ ఈజీ మనీ టు రిసీవ్ ద ప్లెజర్స్ ఆఫ్ ద బాడీ. శరీర సంబంధమైన ఆశలు, ఇచ్చలు నెరవేర్చుకోవటానికి అవసరమైనటువంటి డబ్బును దోచుకోవటానికి మనుషులు ప్రయత్నం చేస్తున్నారు.
వీరందరూ గుర్తెరగాలి, ఒక దినాన దేవుని ఎదుట లెక్క చెప్పాలి, దేవుని ఎదుట నిలబడాల్సి వస్తుంది, దేవుని ఎదుట నిలబడాల్సి వస్తుంది. ఎంతమంది యవనస్తులు తమ జీవితాలు అర్థం చేసుకుంటున్నారు? 10వ వచనం, లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయము నుండి వ్యాకులమును తొలగించుము, నీ దేహమును చిరుపు దానిని తొలగించుకొనుము. లేత వయసు వెళ్ళిపోతుంది, నడిప్రాయం వెళ్ళిపోతుంది, జాగ్రత్త. వ్యాకులము తొలగించుకో, నీ దేహాన్ని చిరుపు దాన్ని నీ ఎదురు నుంచి తీసేసుకో. జీవితంలో వయస్సు వెళ్ళిపోతుంటుంది, యవన కాలం, నడి వయస్సు, వృద్ధాప్యట్లో చేస్తూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి, ఆగేవి కాదు. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన నడి వయసు ఎట్లుంది, మన బాల్యం ఎట్లా ఉంది, మనం ఎట్లా జీవించాము, ఇవన్నీ కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే మనం మార్చుకోలేనివి. ఒకసారి జీవించేసాం, అయిపోయింది, మళ్ళీ మార్చుకోలేము, ఆ చరిత్ర మార్చలేం. కానీ భవిష్యత్తు మనం ఏ విధంగా గడపబోతున్నాం? ఇక్కడ చెబుతున్నాడు, నీ దేహాన్ని చెరిపేదాన్ని తొలగించుకో. చాలామంది కైని గుట్కాలు వాడుతున్నారు, చాలామంది మద్యపానం చేత చాలా దారుణంగా అవుతున్నారు, తర్వాత మత్తు పానీయాలు తీసుకుంటున్నారు, దేహాన్ని చెరిపేస్తున్నాయి. కొంతమంది వ్యభిచారానికి అలవాటు పడిపోతున్నారు, దేహాన్ని చెరిపేస్తుంది వ్యభిచారం, బలాన్ని పాడు చేస్తుంది. అలాగే డ్రగ్స్ తీసుకుంటున్నారు, శరీరం పాడైపోతుంది. కొందరు తిండిబోతులు అయిపోతున్నారు, ఆరోగ్యం పాడైపోతుంది. నీ దేహాన్ని చెరిపేది నీ యొద్ద నుంచి తొలగించదు. ద్రాక్షారసమైన, మద్యమైన, అధిక తిండి అయినా, వ్యసనాలైనా, ఏవైనా సరే నీ దేహాన్ని పాడు చేసేవి, నీ ఆరోగ్యాన్ని పాడు చేసేవి నీ దగ్గరికి రానివ్వద్దు. ఎంత మంచి మాటలు సెలవిస్తున్నాడంటే 12వ అధ్యాయం 1వ వచనము, దుర్దినములు రాకమునిపే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకమునిపే, తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములు చీకటి కమ్మకమునిపే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకమునిపే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను జ్ఞాపకమునకు తెచ్చుకునుము. అవును, నీ బాల్య దినముల యందే సోదరుడా, సోదరి, ఎందుకు బాల్య దినముల యందు సృష్టికర్తను జ్ఞాపకానికి తెచ్చుకోమన్నాడు? ఎందుకనగా నీవు నీ బాల్యము అనంతరము రాబోతున్న యవన కాలాన్ని నీవు సృష్టికర్తను జ్ఞాపకానికి తెచ్చుకున్నట్లయితే నువ్వు డిఫరెంట్గా గడుపుతావు. అందుకే మా తల్లిదండ్రులు మమ్మల్ని బాల్య దినాల్లోనే సండే స్కూల్స్కి, యూత్ రిట్రీట్స్కి, సువార్త కూడికలకు, సెమినార్స్కు నడిపించేవాళ్ళు. అక్కడ దేవుని వాక్యం నేర్చుకోవటం వలన యవన కాలంలో యవనేచ్ఛలకు లోబడిపోకుండా, పాపమునకు దాసులం కాకుండా ఉండునట్లుగా శ్రద్ధ తీసుకున్నారు. అదే ఇక్కడ చెబుతున్నాడు, నీ జీవితంలో దుర్దినాలు రాకమునిపే. యవన కాలాన్ని పాడు చేసుకున్న వారికి దుర్దినములు తప్పవు, యవన కాలమును వృధా చేసుకున్న వారికి దుర్దినములు తప్పవు. చెడ్డ దినాలు వచ్చేస్తాయి జీవితంలో. ఎంతమంది నడి వయసులో చనిపోయిన వారిని నేను చూశాను, బికాజ్ ఆఫ్ దేర్ లస్ట్ ఇన్ ద ఏజ్ ఆఫ్ యూత్. యవన కాలంలో తమ జీవితాల్లో ఇష్టానుకూలంగా బ్రతికి అర్ధాయిష్టం వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. చెబుతున్నాడు, నీ నక్షత్రాలకు చీకటి కమ్మకమునిపే, తేజస్సుకు సూర్య చంద్రులకు నక్షత్రాలకు చీకటి కమ్ముతుంది, వాన వెలిసిన తర్వాత మేఘాలు మరల రాకమునిపే, నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకో. రిమెంబర్ యువర్ లార్డ్ దై గాడ్. నీ దేవుణ్ణి, నీ ప్రభువును నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకో. యేసుక్రీస్తు ప్రభువు తల్లిదండ్రులకు లోబడి జీవించాడని రాసింది. 12వ ఏట ధర్మశాస్త్ర జ్ఞానాన్ని పుణికిపుచ్చుకున్నాడని రాసింది. ఆయన యవన కాలం పరిశుద్ధమైనదిగా ఉంది. మనకు గొప్ప మాదిరి. ఆయన వలె మనం జీవిస్తే మన జీవితంలో ఎంతో శ్రేష్టమైన బహుమానాలతో కూడినటువంటి, దీవెనలతో కూడిన భవిష్యత్తును మనం తప్పకుండా ఎదుర్కోగలుగుతాము. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరవారు కొద్దిమంది ఒకటి చేత పని చాలించుకుందరు, కిటికీలలో గుండా చూచువారు కానలేక ఉందురు. చూడండి, ఇంటి కావలి వారు వణుకుతారు, బలిష్ఠులు వంగిపోతారు.
ఇదంతా కూడా మన జీవితాన్ని గురించి అప్లై చేసి రాస్తున్నాడు. ఎంత బలమైన వాళ్ళైనా కూడా దే లూజ్ దేర్ స్ట్రెంగ్త్. ఒకప్పుడు చాలా బలంగా ఉండేవాళ్ళం అని మనకే తెలుసు. ఇప్పుడు ఒకసారి మెట్లెక్కి దిగాలంటే ఆయాసం వస్తుంది అనేవాళ్ళు ఉన్నారు. దూరం ప్రయాణం చేయాలంటే అలసట వస్తుంది అనేవాళ్ళు ఉన్నారు. ఏదైనా పని చేయాలంటే చేయలేకపోతున్నా ఉంటున్నారు. సామర్థ్యాలు తగ్గిపోతూ ఉంటాయి శరీరాన్ని. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇంటిని కాపలా కాసేవాళ్ళు వణికిపోతారు, బలిష్ఠులు వంగిపోతారు. వినువారు కొద్దిమంది ఒకటి చేత పని చాలించుకుంటారు. కిటికీల గుండా చూచి వారు కానలేక ఉంటారు. తిరుగటి రాళ్ల ద్వారా తగ్గిపోతుంది, వీధి తలుపులు మూయబడతాయి. పిట్ట యొక్క కోతకు ఒకడు లేస్తాడు. సంగీతం చేసే స్త్రీలు సునాదం చేయవారందరూ నిశ్శబ్దంగా ఉంచబడతారు. తిరగటి రాళ్ళు తగ్గిపోతాయంటే పళ్ళు, వీధి తలుపులు మూయబడతాయి. పిట్ట యొక్క కోత ఒకడు లేచిన, సంగీతం చేసే స్త్రీలు నాదం చేయ నిశ్శబ్దంగా ఉంచబడతారు. ఎత్తు చోటులకు భయపడుదురు, మార్గం లేదు భయంకరమైన కనపడను. బాదం వృక్షం పువ్వులు పూయును, మిడత బరువగును, బుడ్డబుడు సరుకాయ పొగులును. ఎలాగనక ఒకడు తన నిత్యమని ఉరికి పోతున్నాడు. వారి నిమిత్తం ప్రలాపించి వారు వీధుల్లో తిరుగుతారు. వన్ విల్ డై, ఒకడు చనిపోతాడు తప్పకుండా. ఆ లోపల పళ్ళు ఊడిపోతాయి, నడు వంగిపోతుంది, ఒబేసిటీ వచ్చేస్తుంది, బ్రెయిన్ హెమరేజ్ వచ్చేస్తుంది. కనుక చూడండి, ఎత్తైన చోటుకి వెళ్ళాలంటే భయం వేస్తుంది, స్ట్రెంగ్త్ లూజ్ అయిపోతాయి, మోకాళ్ళు అరిగిపోతాయి, కండరాలు బలహీనమైపోతాయి, కాన్స్టిపేషన్ వస్తుంది, ఇండైజెషన్ అరుగుదల తగ్గిపోతుంది, అన్నీ వచ్చేస్తాయి. శరీరం ఒక రోజున విడిచి వెళ్ళిపోతాం. అప్పుడు మనం ప్రలాపించేవారు రోడ్డు మీద తీసుకొని పోతారు. ఇదే చెబుతున్నాడు. వెండితాడు విడిపోతుంది, బంగారు గిన్నె పగిలిపోతుంది, ధార యొక్క కొండ పగిలిపోతుంది, బావి యొద్ద చక్రం పడిపోతుంది. భౌతిక జీవితం ఎలా వృద్ధాప్యంలో అనారోగ్యంతో మరణానికి వెళ్తుందో చెబుతున్నాడు. మన్నై అనేది వెనుకటికి తిరిగి మన్నై భూమికి చేరుతుంది. ఆత్మతాన్ని దయచేసి దేవుని దగ్గరికి వెళుతుంది. ఫిజికల్ డెత్ వలన మన్నైపోతుంది, ఆత్మదేవుని ఎందుకు వెళ్ళిపోతుంది. సమస్తం వ్యర్థమని చెబుతున్నాడు. ప్రసంగి జ్ఞాని అయి ఉన్నాడు. అతడు జనుల జ్ఞానం బోధించాడు. అతడు ఆలోచించిన సంగతులు పరిశీలించిన సామెతలు అనుక్రమించాడు. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పడానికి పూనుకున్నాడు. సత్యాన్ని గురించిన మాటలు యథార్థభావంతో రాయటకు పూనుకున్నాడు. జ్ఞానులు చెప్పిన మాటలు మునుకోలల వలె ఉన్నవి, చక్కగా కూర్చబడి మేకుల వలె ఉన్నవి. అవి ఒక కాపరి వల్ల అంగీకరించబడినట్టు ఉన్నాయి. వినుగాక నా కుమారుడా, హితోపదేశాలు విను. పుస్తకాలు అధికంగా రచించబడతాయి, దానికి అంతం లేదు. విస్తారమైన విద్యాభ్యాసం అధికంగా చేయటం దేహానికి ఆయాసం. ఇదంతా తేలిన తర్వాత ఫలితార్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవటం ఒకటే మానవ కోటికి విధి. ప్రతి అంశము గురించి దేవుడు విమర్శ చేసేటప్పుడు మంచిదైనా చెడ్డదైనా తీర్పులోనికి తెస్తాడు. ప్రసంగి గ్రంథం ముగించాం. దేవుడు తీర్పులోనికి తెస్తాడు. జాగ్రత్త. ప్రతిదీ మంచిది చెడ్డది అన్నీ కూడా నీకు బహుమానం ఇవ్వాలన్నా ఆయనే, నీకు శిక్ష ఇవ్వాలన్నా ఆయనే. ఇది గుర్తెరిగి భూమి మీద భయభక్తులు కలిగి నడుచుకో, దేవుని ఆశీర్వాదం పొందు. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును ప్రసంగి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్యోపదేశమునకు సహకారం ఇచ్చిన కుటుంబం అమీనాపేట వాస్తవ్యులు మేడిపోయిన ధర్మలింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ గారు, మురళీ గంగాధర్, దివ్య గోపాల్, శశిరేఖ గారు, శారా గారు సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించునుగాక. ప్రసంగి గ్రంథం ధ్యానాలు ముగించుకున్నాం. రేపటి దినం పరమగీతాలు ప్రారంభించుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. వాక్యోపదేశ సహకారం ఇచ్చిన ధర్మా గారి కుటుంబాన్ని దీవించండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.